వైసీపీ నేతలు గంజాయి తాగి ఒకరినొకరు కొట్టుకున్నారని, కార్పొరేటర్లపై వారే దాడి చేసి కిడ్నాప్ చేశారంటూ డ్రామాలాడారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఓ మహిళా ఎస్ఐని వైసీపీ నేతలు దాడి చేసి బూతులు తిట్టారని మండిపడ్డారు. నలుగురు కిడ్నాప్ అయ్యారంటూ భూమన కరుణాకర్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని, కానీ ఆ నలుగురు కార్పొరేటర్స్ సేఫ్గా ఉన్నామని చెప్పడంతో వైసీపీ నేతల నాటకాలు బయటపడ్డాయని అన్నారు. నలుగురు కిడ్నాప్ అనేసి అసలు మా ఇద్దరు చెప్తారు. తిరుపతిలో అసలు ఏం చేయాలనుకుంటారు? కిడ్నాప్లు, ఈ రౌడీజం గొడవలు మాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు. మేము కూడా చేయాలనుకుంటే మీకన్నా నిజంగా బాగా చేయగలుగుతాం. కానీ మా కూటమి నాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీరు గత ఎన్నికలు, మీరు ఓన్లీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకి ఇంత డ్రామా ఆడారు. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు కూడా మీరు ఎంత గందరగోళం చేశారు. రెండు వీడియోలు చూపిస్తాను మీకు. అంటే వీళ్ళు చేసిన అరాచకాల కన్నా నా తిరుపతిలో ఎన్నిసార్లు ఇన్ని కేసులు, ఎంతమంది కొట్టి, ఇళ్లలో దూరి కొట్టి, ఆస్తులు కొట్టి, బెదిరించి, భయపెట్టి, నయానో భయానో మా జనసేన పార్టీ వాళ్ళు 22 వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ 22 వార్డులలో కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా అరాచకాలు మీరు చేసి, అన్యాయాలు మీరు చేసి, తిరుపతి ప్రజలందరూ తెలుసు మీరు ఎన్ని చేశారు. గొడవలు కానీ అన్ని కూడా చూస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, గెలిచేది మేమే. ప్రజలు మా వైపు ఉన్నారు, కార్పొరేటర్ మా వైపు.